ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మ్యాక్స్ చట్టం కింద జరగబోయే ఎలక్షన్లు సక్రమంగా అన్ని సొసైటీలకు సభ్యత్వం ఇచ్చి అందరి సొసైటీ ప్రెసిడెంట్లు ఎలక్షన్లో పాల్గొనే విధంగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా డైరీ డెవలప్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు, పాడి రైతులకి. మరి వాళ్ళకి అనుకూలంగా ఉండే రైతులకి, సొసైటీలకి బోనస్లు ఇస్తూ ఉన్నారు లీటర్ ₹2 గత సంవత్సరం. వాళ్ళకి అనుకూలంగా లేని సొసైటీలకి ఆ బోనస్ అనేది ₹1 కూడా ఇవ్వలే. మరి రైతులు అనేది అందరూ రైతులే, ప్రతి పాల సొసైటీలో రైతులే. కొన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండే సొసైటీలకు బోనస్ ఇచ్చుకుంటూ మరి ఆపోజిట్ పార్టీలో ఉన్న సొసైటీలకు బోనస్ ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. మరి గత సంవత్సరం మా సొసైటీ నుంచి కూడా పాలు పంపించడం జరిగింది ఇదే డైరీకి. మా సొసైటీకి ఈ బోనస్ అనేది ఇవ్వకుండా వాళ్ళకి అనుకూలంగా ఉండే సొసైటీలకే బోనస్ ఇస్తున్నారు. మరి ఈ విధంగా లోకేష్ బాబు కానీ చంద్రబాబు గారు కానీ ఇవన్నీ గమనించి ఈ ఎలక్షన్ అనేది సక్రమ రీతిలో జరిపించి రైతులకు న్యాయం జరపాలని కోరుకుంటా ఉన్నాం. విజయ పాల డైరీలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సక్రమమైన మార్గంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి ఈ డైరీ పాలకవర్గం ఏకపక్షంగా ఎన్నికలకు పోతూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ లోకల్గా రైతాంగం, పాడి పశువులకు సంబంధించిన రైతులు కానీ, పాల కేంద్రాలకు సంబంధించిన సర్పంచులు, ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేటువంటి ఎన్నికలు ఏకపక్షంగా, నిరంకుశంగా, ఎవరి సమ్మతి లేకుండా మరి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నందుకు ఈరోజు నిరసనగా ఇక్కడంతా కూడా మరి పాడి పరిశ్రమకు సంబంధించినట్టు రైతాంగం తరఫున, ఆ గ్రామాలకు సంబంధించిన పాల కేంద్రం ప్రెసిడెంట్లందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని మరి రద్దు చేసుకొని ఖచ్చితంగా అందరి సమక్షంలో ఆమోదయోగ్యమైనటువంటి ఒక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి మరి అందరి సమక్షంలో ఈ ఎన్నికల్లో మరి ఎవరికి సంబంధం లేకుండా ఏవైతే సొసైటీలు రద్దుపరిచినారో అటువంటి రద్దుపరిచినట్టు సొసైటీలన్నింటినీ కూడా మరి పరిగణలోకి తీసుకొని అందరి సమక్షంలో ఈ ఎన్నికలు జరపాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఇక్కడి నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈ విజయ డైరీలు జరిగేటువంటి అవకతవకలను అన్నిటిని కూడా అరికట్టి రేపు రాబోయే ఎన్నికలను సక్రమైన మార్గంలో నిర్వహించి ఈ డైరీని ఈ నంద్యాల ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఖచ్చితంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చి రైతాంగానికి మరి పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉండే విధంగా ఈ డైరీని మరి రాష్ట్ర పరిధిలో ఒక మంచి డైరీగా ముందుకు తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈరోజు ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.